మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియ దైవజనమా, ఈ మాట ఓదేదు కుమారుడైన అజర్యా ఆత్మపూర్ణుడై ఆసారాజుతోనూ యూదావారితోనూ బెన్యామీనీయులతోనూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును మనము అన్వయించుకొని ధ్యానించుకుందాము. ఈ లోకములో ఆయా కార్యములు తలపెట్టి లేదా మన జీవితంలో ఆయా కార్యములు సఫలమవుతాయో లేదో అని ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటాము. అది ఏదైనా కావచ్చు. దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కార్యము సఫలమవుతూ ఉంది, ధైర్యము వహించమని సెలవిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితాల్లో మనము తలపెట్టే కార్యములు సఫలము కావాలి అంటే ఏం చేయాలి? రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఆయన మార్గములను అనుసరించి నడిచే వారముగా ఉండాలి. అప్పుడు మనం ఏ పని పూనుకున్నప్పటికీ ఆ పనిలో మనము వివేకముగా నడుచుకుంటాము. తద్వారా దాన్ని మనము సఫలము చేసుకోగలుగుతాము. రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మన పనుల భారము దేవుని మీద ఉంచేవారముగా ఉండాలి. అప్పుడు మన ఉద్దేశ్యములన్నీ సఫలమవుతాయని వాక్యము తెలియజేస్తూ ఉంది. మూడవదిగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం ప్రకారం దేవుని కొరకు కనిపెట్టే వారముగా జీవించాలి. అట్టి ఆత్మీయ జీవితము మనము కలిగి ఉంటే మన కార్యమును సఫలము చేయడానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, దేవుని మాట ప్రకారము మనము మన నిర్ణయాలను తీసుకునే వారముగా ఉండాలి. ఏదైనా కార్యము తలపెడుతూ ఉన్నప్పుడు ప్రార్థనా పూర్వకముగా 1కి 2 సార్లు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడే వరకు వేచి ఉండి మన ప్రయత్నాన్ని మొదలుపెట్టే వారముగా ఉండాలి. ఆనాడు పేతురు దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలను పొందుకోగలిగాడు. ఈ దినం ఏదైనా కార్యము తలపెట్టేటప్పుడు దేవుణ్ణి మరచి ముందుకు వెళ్ళేవారుగా ఉంటూ అనేక సార్లు విఫలము అవుతూ ఉన్నాము. కానీ ఈ దినం నుంచి దేవుని మాట ప్రకారం ప్రార్థనాపూర్వకంగా వాగ్దానమును పొందుకొని మన కార్యములు చేయడానికి ప్రయత్నిద్దాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు తలపెట్టిన కార్యముల్లో సఫలత లేక దిగులు చెందుతూ ఈ వాక్యము వింటూ ఉన్నావేమో. మరి ఈ దినం దేవుడు బయలుపరిచిన 3 ఆత్మీయ గుణాలను నీ జీవితంలో నీవు అలవర్చుకొనుట ద్వారా తప్పక నీ కార్యము సఫలమవుతుంది. ధైర్యము వహించమని దేవుడు వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏ కార్యమైనప్పటికీ నీవు దేవుని మార్గాన్ని అనుసరిస్తూ నీ భారము దేవుని మీద ఉంచి దేవుని కొరకు కనిపెట్టుకునే బిడ్డగా నీ ఉంటే తప్పక ఆ కార్యములో సఫలతను నీవు చూస్తావు. అతి కృప దేవాది దేవుడు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా ఏ కార్యమైతే సఫలము కావాలని ఆశపడుతూ ఈ వాక్యము వింటూ ఉన్నారో అట్టి వారి జీవితములో నీ మార్గము అనుసరించినట్లు, వారి పనుల భారము నీ మీద ఉంచినట్లు, నీ కొరకు కనిపెట్టుకొని జీవించే కృపను అనుగ్రహించి తద్వారా వారి కార్యములు సఫలమయ్యే రీతిగా మీ ఆత్మ సహాయమును వారికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 600 తులముల ఎత్తుగల 200 బంగారు డాళ్లను చేయించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.